చూస్తూ ఉంటే విద్యార్థులు ఏక నాయకులు ఏదైతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ విద్యార్థి నాయకులు ఎవరు కూడా ఏ పర్మిషన్ లేకుండా కాలేజ్ లోపలికి వెళ్ళి స్కూల్ లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్ ఒకటి ఇచ్చిన్నారు. కాబట్టి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి ఆ ప్రొసీడింగ్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్లో చూస్తే కానివ్వండి, విద్యార్థులు ఎవరు కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే విద్యార్థి విభాగాలకి ఇట్లా కానీ ఏదైనా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. హాస్టల్ మసీదులు ఏది కానీ బాగాలేకపోతే వీళ్ళు కంప్లైంట్స్ చేసినప్పుడు వాళ్ళంతా రాకూడదు, స్కూల్స్ లోపల కానీ కాలేజెస్ లోపల కానీ రాకూడదు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏమనేది ఎవరికి తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ఎంసీ ఆ స్కూల్కి సంబంధించిన ఎస్ఎంసీ చైర్మన్స్ రావాలి అంటారు. ఎస్ఎంసీ చైర్మన్లు అంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళ తండ్రిని పెడతారనుకోండి, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరు ఫేవర్గా ఉంటారో అట్లాంటి వాళ్ళనే పెడతారు. కాబట్టి దీనివల్ల విద్యార్థులు నష్టపోతారు, అదేవిధంగా స్కూల్ యజమానం కూడా నష్టపోతారు. కాబట్టి వెంటనే ఈ జీవోని కానీ రిలీజ్ చేయకుండా ఈ ప్రొసీడింగ్స్తోనే ఆపేసి జీవోని వెనక్కి తీసుకోవాలనేసి కూడా కోరుతున్నాం. జై జగన్. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య అన్నగారి సూచనలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు హర్షిత్ రెడ్డి గారి సూచనలు, అదేవిధంగా ఉపాధ్యక్షులు ఓబుల్ రెడ్డి అన్న గారి సూచనలు, స్థానిక చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి అన్న గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా మన ముదిరియార్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్న గారి సహాయాలతో ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అదేమిటంటే విద్యార్థుల దగ్గరికి, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల దగ్గరికి ఏ ఒక్క విద్యార్థి నాయకుడు కూడా వెళ్ళకూడదన్నట్లుగా ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మరి గతంలో ఇదే కూటమి నాయకులు ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. మరి మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మరి ఇలాంటి ఉత్తర్వులే జారీ చేశారా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇది ఎంతవరకు సమంజసం అని కూడా మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల వసతి గృహాల్లో ఈరోజు ఎటువంటి అపశృతి జరుగుతోందో మీకు కనిపించడం లేదా? మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు విద్యార్థులకు ఏదో చిన్న బ్యాగులు ఇచ్చారు. మరి ఆ బ్యాగులు ఈరోజు ఎంతవరకు నిలబడ్డాయి? ఇచ్చిన 4 రోజులకే కూడా చిరిగిపోయాయి. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి